సెన్సెక్స్ నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం ఫ్లాట్గా ప్రారంభమైన సూచీలు అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాల మధ్య నష్టాలకు జారుకున్నాయి. బీపీసీఎల్, సన్ఫార్మా, సిప్లా, హిందాల్కో, హెచ్సీఎల్ టెక్ షేర్లు లాభాలు కొనసాగుతుండగా పవర్ గ్రిడ్ కార్పొరేషన్, భారతీ ఎయిర్టెల్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, హీరో మోటార్ కార్ప్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక ఇవాటి మార్కెట్స్కి సంబంధించి అనాలిసిస్ అందించేందుకు అలాగే కాలర్స్కి సూచనలు సలహాలు అందించేందుకు మనతో జాయిన్ అయ్యారు స్టూడియోలో ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్, సెబీ రిజిస్టర్డ్ సుందర్ రాజా గారు. రాజా గారు నమస్కారం. నమస్కారం. రాజా గారు, మార్కెట్లో ఈరోజు వీక్నెస్ కనిపిస్తోంది వరుస లాభాల తర్వాత, ఎందువల్ల అంటారు? ఇది పూర్తిగా ఒక టెక్నికల్ రియాక్షన్ అనుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ 8 రోజులుగా చూస్తే కనుక మార్కెట్లో ఒక అనూహ్యమైన ర్యాలీ వచ్చింది. అలాగే యుఎస్ మార్కెట్స్లో కూడా నిన్న చూస్తే కనుక జీడిపి డేటా కూడా పాజిటివ్గా రావడంతో ఓవరాల్గా మనకి ఈ మధ్యకాలంలో చూస్తే కనుక చైనీస్ ఎకానమీ కూడా కొంచెం వీక్గా ఉండడంతో మన మార్కెట్స్కి కొంచెం ఫండ్స్ రావడంతో మన మార్కెట్లో కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ కూడా మనకి ఎఫ్ఐస్ దగ్గర నుంచి పెరగడంతో ఈ 1 మంత్గా చూస్తే కనుక ఎఫ్ఐస్ ఇంచుమించు 25,000 కోట్ల వరకు ఇండియాలో మనకి భారత్లో భారీగా కొనుగోలు చేయడం అనేది జరిగింది. అందువల్ల మార్కెట్లో ఈ మధ్యకాలంలో ఒక స్ట్రాంగ్ ర్యాలీ అనేది రావడం చూసాం. కాకపోతే మనకి వీకెండ్ ఫ్యాక్ట్ ఉంది. ఆల్రెడీ టెక్నికల్గా చూస్తే కనుక కొంచెం ఓవర్ బాట్ పొజిషన్లో ఉండడంతో ట్రేడర్స్ తమ పొజిషన్స్ని స్క్వేర్ ఆఫ్ చేయడంతో మార్కెట్లో ఒక కరెక్షన్ అనేది కనిపించింది. సో ఓవరాల్గా చూస్తే కనుక మార్కెట్ హై నుంచి కరెక్షన్ కనిపించింది. ముఖ్యంగా ఇవాళ చూస్తే కనుక ఐటీ ఇండెక్స్ కూడా హై నుంచి ఇంచుమించు 500-600 పాయింట్ల వరకు కొంచెం హై నుంచి కరెక్షన్ రావడం అనేది చూసాం. సో మార్కెట్ ఆల్మోస్ట్ 3 వారాల ర్యాలీ తర్వాత ఎక్కడొక్కడ చిన్న బ్రేక్ పడాలి. కానీ ఈ మధ్య చూస్తుంటే కనుక మార్కెట్ ప్రతి రైజ్లోనూ చిన్న చిన్న కరెక్షన్స్ తోటి తమ కరెక్షన్ కన్సాలిడేషన్ ముగించుకొని కంటిన్యూస్గా పెరుగుతూనే వస్తుంది. ఎక్కడ అసలు ఒక వీక్నెస్, ఒక టైర్డ్నెస్ అనేది లేకుండా ఉంది. కాకపోతే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ మటుకు మన లాస్ట్ ఒక 3-4 రోజులుగా కొంచెం హై లెవెల్ నుంచి ఇండిసెస్ కూడా కరెక్ట్ అవడం, డిక్లైన్ అవడం అనేది మనం చూస్తున్నాము. రైట్ సార్, మనం మీతో మాట్లాడడానికి రంగారావు గారు కాల్ చేశారు. రంగారావు గారు నమస్కారం. నమస్తే అండి. చెప్పండి రంగారావు గారు. టీసీఎస్ 18% లాభంలో ఉందా, హెచ్డిఎఫ్సి 27%, హెచ్సిఎల్ 49%, డివిస్ 18% లో ఉన్నాను. ఈ 3 సంవత్సరాల నుంచి నేను ఉంచుకుంటున్నాను. ఇంకా ఉంచుకోవచ్చా చెప్పండి ఒకసారి. రాజా గారు, ఫస్ట్ ఉన్నారు టీసీఎస్, హెచ్డిఎఫ్సి 3 కూడా ఫ్రంట్ లైన్ స్టాక్స్. ఈ మధ్య చూస్తే కనుక ఒకసారి మనం మూమెంట్ గమనిస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ చాలా కాలం 1,400 రూపాయల దగ్గర మనం ఒక 3 నెలల క్రితం వీక్గా ట్రేడ్ అవడం చూసాము. ఆ తర్వాత 1,400 రూపాయల నుంచి 1,800 రూపాయల వరకు స్ట్రాంగ్ ర్యాలీ అనేది రావడం చూసాం. కానీ ఈ లెవెల్లో చూస్తే కనుక హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొంచెం స్ట్రాంగ్ ర్యాలీ వచ్చేసింది కాబట్టి నేను అనుకోవటము కొంచెం ఒక ఈ లెవెల్లో కాకుండా ఒక చిన్న కరెక్షన్లో కూడా తీసుకోవచ్చు. అలాగే మీరు టీసీఎస్ కూడా చూస్తే కనుక లాస్ట్ ఒక 2-3 నెలలుగా చూస్తే కనుక ఐటీ స్టాక్స్ అన్నింటిలో కూడా ర్యాలీ రావటము, ముఖ్యంగా మనకి లాస్ట్ వీక్ చూస్తే కనుక టీసీఎస్లో ఒక 6% వరకు కరెక్షన్ రావడం కూడా చూస్తున్నాము. సో ఈ మధ్యకాలంలో చూస్తే కనుక నిన్న కూడా మనకి టాప్ ఐటీ ఇంటర్నేషనల్ కంపెనీ యాక్సెంచర్ దగ్గర నుంచి కూడా ఒక స్ట్రాంగ్ రిజల్ట్స్ అనేది రావడం అని చూసాము. సో బట్ అయినప్పటికీ మనకి ఈ రిజల్ట్స్ అనేవి కూడా బాగా పాజిటివ్గా వస్తాయని ఎక్స్పెక్టేషన్స్ తోటి లాస్ట్ 2-3 నెలలుగా మనకి ఐటీ ఇండిసెస్ కూడా బాగా పెరగటం అనేది చూసాం. సో కాబట్టి నా ఉద్దేశం అయితే మనకు ఒక చిన్న డిక్లైన్లో బహుశా టీసీఎస్ కానీ అలాగే మనకి ఇందాక అడిగిన హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ ఇటువంటి డిబీస్ ల్యాబ్ ఒక చిన్న డిక్లైన్లో తీసుకోవచ్చు. పైగా మనం ఈ మధ్య గమనిస్తే కనుక స్టాక్స్ని కూడా మనకి వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఎక్స్పెన్సివ్గా అయిపోయినట్టుగా నేను ఒక రిపోర్ట్ రావడం కూడా చూసాము. ఇండియన్ స్టాక్ మార్కెట్ కూడా చూస్తే కనుక గ్లోబల్గా కొంచెం హై ప్రైస్డ్ ఉన్నట్టుగా మనకి ఈ మధ్య కొంచెం కామెంట్స్ రావడం అనేది చూసాము, రిపోర్ట్స్ రావడం చూస్తున్నాం. సో కాబట్టి ఈ పాయింట్ని కొంచెం ఇన్వెస్టర్లు గుర్తుపెట్టుకుని బయట కొంచెం రాంగ్ రన్అప్ వచ్చిన తర్వాత కాకుండా కొంచెం డిక్లైన్లో కన్సిడర్ చేయొచ్చు. రైట్ సార్, నెక్స్ట్ కిషన్ కరీంనగర్ నుంచి కాల్ చేశారు. కిషన్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నమస్కారం అండి రాజా గారు. నా దగ్గర నమస్కారం అండి. ఇందాక రబ్బర్ అనేది ఒక 100 ఉన్నాయి సార్. ఓకే. ఇంకొకటి గార్వేర్ టెక్నికల్ ఫైబర్స్, ఓకే, ఇవి ఒక 100 ఉన్నాయి. 2 లాభాల్లో ఉన్నాను. ఈ మార్కెట్ లో ఉండమంటారా, ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా? లాస్ట్ మంత్ గా ఇండియా రబ్బర్ చూస్తే కనుక 300 రూపాయల నుంచి ఇంచుమించు 220 రూపాయలకి వచ్చినప్పటికీ మీరు మంచి లాభంలో ఉన్నారు. ఎందుకంటే మీరు బహుశా లాంగ్ బ్యాక్ తీసుకొని ఉంటారు. సో ఇండియా రబ్బర్ చూస్తే కనుక మొన్న రిజల్ట్స్ రావడం చూసాము. రిజల్ట్ వచ్చిన తర్వాత కొంచెం రియాక్షన్ అనేది కనిపించింది. బట్ ఇండియా రబ్బర్ చూస్తే కనుక వాళ్ళగా మనకి ఈ స్టాక్ చూస్తే ఇంకా రీజనబుల్ ప్రైస్ ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే ఫండమెంటల్ కూడా చూస్తే కనుక లాస్ట్ ఒక 4-5 ఏళ్లలో పోలిస్తే కనుక ఈ ఏడాది హైయెస్ట్ సేల్స్ రెవెన్యూస్ 250 కోట్లు లాభాలు ప్రకటించిన కంపెనీ. 13 కోట్ల నుంచి ఏడాది 16 కోట్ల వరకు లాభాలు కూడా ప్రకటించింది ఇండియా రబ్బర్. సో నా ఉద్దేశం అయితే ప్రస్తుతం అయితే హోల్డ్ చేయొచ్చు. కానీ మేబీ కొంచెం మార్కెట్ కొంచెం కాషియస్ అప్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది కాబట్టి కొంచెం మేబీ హై లెవెల్లో ప్రాఫిట్ కొంచెం పార్షియల్గా బుక్ చేయొచ్చు.
గర్వారి టెక్నికల్ ఫైబర్స్ గురించి అడిగారు, 4,100 రూపాయల దగ్గర ఉంది. ఈ మధ్య కాలం కూడా చూస్తే కనుక గర్వారి టెక్నికల్ ఫైబర్స్ లో కూడా ఒక స్ట్రాంగ్ మంచి మూమెంట్ అనేది కనిపించింది. ఫండమెంటల్ గా చూస్తే కనుక ఈ ఏడాది మనకి లాస్ట్ 2 సంవత్సరాలుగా 150 కోట్ల నుంచి 200 కోట్ల వరకు లాభాలు రావడంతో గర్వారి కూడా బాగా పెరిగింది. పైగా ఈక్విటీ కూడా చిన్న కంపెనీ, జస్ట్ 20 crores ఈక్విటీ ఉన్న కంపెనీ మనకి గర్వారి. ఎఫ్ఐస్ దగ్గర, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర, ఇద్దరి దగ్గర ఇంచుమించు 20% వరకు ఈ 20 కోట్ల ఈక్విటీలో కూడా తమ వాటా కూడా స్టేక్ కూడా ఉంది. సో స్ట్రాంగ్ మేనేజ్మెంట్ ప్రెసెన్స్ కూడా కనిపిస్తుంది. సో నా ఉద్దేశం అయితే గర్వారి ఈ లెవెల్లో మీరు హోల్డ్ చేయొచ్చు. కంపెనీ ఫండమెంటల్స్ ఈ మధ్య పాజిటివ్గా ఉంది కాబట్టి. రైట్ సార్, నెక్స్ట్ గుంటూరు నుంచి కాలర్ ఉన్నారు. సార్ నమస్తే సార్, నమస్తే. చెప్పండి సార్, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలి? బాలు ఫోర్జ్ ఇండస్ట్రీస్ రెండింటి గురించి తెలుసుకోవాలి. ఒకసారి రిపీట్ చేయండి సార్, స్టాక్ నేమ్స్ వాయిస్ లో కొంచెం ఓకే. బాలు ఫోర్జ్ ఇండస్ట్రీస్, బాలు ఫోర్జ్ అదే. ఓకే, స్టాక్ తీసుకున్నారా? ఆల్రెడీ లాభం సార్. ఓకే, ఈ మధ్య బాలు ఫోర్జ్ ఇండస్ట్రీస్ చూస్తే కనుక భారీగా పెరిగింది. మొన్న మేలో లిస్ట్ అయిన స్టాక్ 300 రూపాయల నుంచి లిస్టింగ్ తర్వాత 3 రెట్లు పెరిగిన కంపెనీ స్టాక్ బాలు ఫోర్జ్. బాలు ఫోర్జ్ చూస్తే కనుక ఫండమెంటల్స్ కూడా చాలా స్ట్రాంగ్ గానే ఉంది. ఇన్ఫాక్ట్ లాస్ట్ 2 ఏళ్ల క్రితంగా చూస్తే కనుక 40 కోట్ల నుంచి ఆల్మోస్ట్ 111 కోట్ల వరకు బాలు ఫోర్జ్ లాభాలు అనేది బాగా పెరిగింది. అలాగే క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక స్థిరంగా 30 కోట్ల నుంచి 45 కోట్ల వరకు బాలు ఫోర్జ్ కూడా క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా బాగా భారీగా ప్రకటించింది. సో నా ఉద్దేశం అయితే ఫండమెంటల్ గా బాగుంది. అందులో ముఖ్యంగా ఎఫ్ఐస్ దగ్గర, విదేశీ సంస్థల దగ్గర 11% ఉంది. పైగా లాస్ట్ 3-4 నెలలుగా చూస్తే కనుక వీళ్ళ స్టేక్ ను కూడా పెంచుకున్నారు, కొనుగోలు కూడా చేశారు. అందువల్ల ఈ స్టాక్ లో కూడా బాగా పెరిగింది. సో కాబట్టి నా ఉద్దేశం అయితే బాలు ఫోర్జ్ అయితే ప్రస్తుతానికైతే మీరు హోల్డ్ చేయొచ్చు. ఫోర్జింగ్స్, కాంపోనెంట్స్ తయారు చేసే ఒక పెద్ద కంపెనీ. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ మహారాష్ట్ర నుంచి ధర్మ గారు కాల్ చేశారు. నమస్తే అండి, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నమస్కారం సార్. నమస్తే, చెప్పండి. నా దగ్గర రిలయన్స్ పవర్ 3,000 ఈ మధ్య తీసుకున్నాను సార్. ఓకే, అది 34 రూపాయలు. రిలయన్స్ పవర్ మీ డౌట్ ఏంటి సార్? అది నేను ఇప్పుడు హోల్డ్ చేసి ఉంచొచ్చా లేకపోతే డిస్పోజ్ చేసేయాలా? ఇంకొకటి నా దగ్గర రిలయన్స్ ఇన్ఫ్రా కూడా ఉన్నది, 320 రూపాయల దగ్గర తీసుకున్నాను. అది కూడా దానికోసం కూడా కొంచెం సజెషన్ ఇవ్వండి సార్ ప్లీజ్. ఓకే, రిలయన్స్ పవర్ చూస్తే కనుక లాస్ట్ ఒక 2 వారాలుగా భారీగా పెరిగింది. లాస్ట్ వీక్ ఒక 20% పెరిగింది. ఈ వారం కూడా చూస్తే కనుక 28% వరకు పెరిగింది. 28 రూపాయల నుంచి 45 రూపాయల వరకు పెరిగింది. ఆ మధ్య మనం చూస్తే కనుక రిలయన్స్ పవర్ కొంచెం కంపెనీ దగ్గర నుంచి కొంచెం నెగటివ్ న్యూస్ రావడంతో కొంచెం బాగా కరెక్ట్ అవడం అని చూసాం. కానీ ఎంబడే స్టాక్ కూడా చూస్తే కనుక ఇన్స్టెంట్గా బౌన్స్ బ్యాక్ కూడా చూసాము. పైగా మనకి ఇవాళ వచ్చిన వార్త చూస్తే కనుక ఈ మధ్య పెరగడానికి ముఖ్యంగా రిలయన్స్ పవర్ అప్పర్ సర్క్యూట్ ఆల్ బయర్స్ ఫ్రీజ్ అవడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక భారీ బ్లాక్ డీల్స్ జరగడం అనేది మనం చూస్తున్నాము. అలాగే ఈ మధ్య చూస్తే కనుక వీళ్ళు ఆల్మోస్ట్ 108 మిలియన్ డాలర్స్ ఫండ్ రైజింగ్కి అప్రూవల్ కూడా వచ్చినట్టు కూడా కనిపిస్తుంది. పైగా బిజినెస్ ఎక్స్పాన్షన్స్, ఆపరేషన్స్ కూడా ఇంప్రూవ్ చేస్తున్నట్టుగా ఈ మధ్యకాలంలో వార్త రావడంతో రిలయన్స్ పవర్ కూడా బాగా పెరిగింది. సో కాబట్టి ఈ మధ్య కొంచెం పాజిటివ్ డెవలప్మెంట్ కూడా వచ్చింది కాబట్టి స్టాక్ కూడా దాని తగ్గట్టుగానే 2 వారాలుగా పెరిగింది కాబట్టి హోల్డ్ చేయొచ్చు. అదేవిధంగా రిలయన్స్ ఇన్ఫ్రా కూడా లాస్ట్ వీక్ 50% పెరిగింది. 200 రూపాయల నుంచి 340 రూపాయల వరకు పెరిగింది. నా ఉద్దేశం అయితే ఈ స్టాక్ అఫ్కోర్స్ అనిల్ అంబానీ గ్రూప్ స్టాక్స్ అన్ని కూడా ఈ మధ్య కాలంలో కొంచెం ర్యాలీ రావటం కూడా చూస్తున్నాము. పైగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ మధ్య వచ్చిన వార్తలు చూస్తే కనుక సెప్టెంబర్ 19న వీళ్ళు డెట్ అప్పులు కూడా తగ్గించుకున్నట్టుగా భారీ కొంచెం ప్రణాళికలు కూడా కూర్చుకున్నట్టుగా రావడం చూస్తున్నాము. సో నా ఉద్దేశం అయితే ఈ మధ్య పాజిటివ్ డెవలప్మెంట్ కాబట్టి హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ శ్రీనివాస్ గారు కాకినాడ నుంచి కాల్ చేశారు. శ్రీనివాస్ గారు నమస్కారం, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నమస్తే అండి. ఐజీపీఎల్ ఎంఆర్పిఎల్ అంటే మీ డౌట్ ఏంటి సార్? ప్రెసెంట్ ఇంకా ఇంక్రీజ్ అవుతాయి, నా హోల్డింగ్స్ ఉన్నాయి, ఉంచండి సార్. ఓకే, ఎంఆర్పిఎల్ ఒకసారి గమనిస్తే 2023 జనవరిలో 50 రూపాయల్లో ఉన్న స్టాక్ ఇంచుమించు 250 రూపాయలు 80 రూపాయల వరకు పెరిగి మొన్న చూస్తే కనుక 22 జూలైలో రిజల్ట్స్ కొంచెం డిసప్పాయింట్ అవడంతో రిజల్ట్స్ వచ్చిన వారంలో 10% వరకు రియాక్షన్ కనిపించింది. ఆ తర్వాత నెక్స్ట్ ఒక 2 నెలలుగా ఈ ఎంఆర్పిఎల్ కూడా కంటిన్యూస్గా తగ్గడం అనేది చూస్తున్నాం. సో నా ఉద్దేశం అయితే కొంచెం లాస్ట్ 1 or 2 monthsగా అండర్ పెర్ఫార్మ్ చేసింది కాబట్టి ఈ మ్యాంగ్లూర్ రిఫైనరీస్ అండ్ పెట్రోకెమికల్స్ చూస్తే కనుక కొంచెం హై లెవెల్లో మీరు ప్రాఫిట్ బుక్
బుక్ చేసి ఎగ్జిట్ అవ్వచ్చు. అలాగే లాభాలు కూడా చూస్తే కనుక కొంచెం గమనీయంగా సేల్స్ కూడా చూస్తే కనుక 1.25 ట్రిలియన్స్ నుంచి 1 ట్రిలియన్ వరకు పడిపోవడం కూడా మనం చూస్తున్నాం. సో కాబట్టి నా ఉద్దేశం మీద కొంచెం హై లెవెల్లో ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. అలాగే మీరు అడిగిన రెండో స్టాక్ స్టీల్ అథారిటీ చూస్తే కనుక ఈ మధ్య మెటల్ స్టాక్స్ లాస్ట్ 2-3 నెలలు కరెక్షన్ తర్వాత ఈ వారం స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా 12% వరకు కరెక్ట్ అవడం చూస్తున్నాం. బట్ ఓవరాల్గా చూస్తే కనుక లాస్ట్ 2-3 సంవత్సరాలుగా చూస్తే కనుక మనకి లాంగ్ టర్మ్లో సైడ్ వేస్ ట్రెండ్లోనే స్ట్రక్ అయినట్టు కనిపిస్తుంది. ఒక 3 ఏళ్ల క్రితం 140 రూపాయల్లో ఉన్న స్టాక్ 3 ఏళ్ళ తర్వాత మళ్ళీ 140 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. సో కొంచెం స్లోగా ఉంటుంది కాబట్టి నా ఉద్దేశం అయితే కొంచెం సెయిల్ హై లెవెల్లో కూడా మీరు ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. మూడోది ఐజీపీఎల్, ఐజీ పెట్రోకెమికల్స్ గురించి అడిగారు. 580 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ కూడా చూస్తే కనుక లాంగ్ టర్మ్లో లాస్ట్ 1 ఇయర్గా బాగా పెర్ఫామ్ చేసి ఈ మధ్యకాలంలో కొంచెం హై లెవెల్ నుంచి కరెక్షన్ రావడం చూస్తున్నాం. ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక ఐజీ పెట్రోకెమికల్స్కి కొంచెం తగ్గినట్టు కూడా కనిపిస్తుంది. సో కాబట్టి నా ఉద్దేశం అయితే ఐజీపీఎల్ కూడా కొంచెము హై లెవెల్లో ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. రైట్ సార్, నెక్స్ట్ రవి ఖమ్మం నుంచి కాల్ చేశారు. రవి గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సార్ నా దగ్గర ఇండిగో షేర్స్ ఉన్నాయి సార్, ఉంచుకోమంటారు అమ్మమంటారు సార్. అలాగే కోవై హాస్పిటల్ అండి, 2 ఉంచాలా అమ్మేమంటారా సార్? ఓకే, ఇండిగో పెయింట్స్ అనుకుంటారు మీరు అడిగింది. ఇండిగో కాదు సార్, ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ సార్. ఓకే ఇంటర్గ్లోబ్ ఏవియేషన్. ఓకే ఓకే ఇండిగో ఎయిర్లైన్స్. ఓకే, ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ చూస్తే కనుక నా ఉద్దేశం అయితే ప్రస్తుతానికి ఈ మధ్య కొంచెం మనకి క్రూడ్ ఆయిల్ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో బాగా తగ్గడంతో ఇండిగో ఎయిర్లైన్స్లో కూడా బాగా పెరిగింది. లాస్ట్ 1 మంత్గా చూస్తే కనుక 4,200 నుంచి 5,000 రూపాయల వరకు పెరగటం అనేది చూస్తున్నాము. సో నా ఉద్దేశం అయితే మటుకు ఈ స్టాక్ కొంచెం టెక్నికల్గా బాగా పెరిగేటవడం చూస్తున్నాము. అలాగే ఒక 4 చూస్తే కనుక ఒక కంపెనీ రేటింగ్ ఏజెన్సీ ఇన్వెస్ట్ టెక్ చూస్తే కనుక ఇండిగో ఆపరేటర్ కూడా కొంచెం హై వాల్యుయేషన్స్ ఉన్నట్టుగా ఒక కామెంట్ రావడం కూడా మనం చూస్తున్నాం. సో ఓకే, ప్రస్తుతానికి బాగానే ఉంది కాబట్టి నా ఉద్దేశం అయితే హోల్డ్ చేసి కొంచెం ర్యాలీలో షార్ట్ టర్మ్లో ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ అనుకుంటున్నాడు, అదే ఇండిగో. యా ఓకే, సేమ్. సుందరరాజ్ గారు, మనకి కొంత బ్యాంక్ స్టాక్స్ కూడా ఈ మధ్య పెరిగినాయి. మళ్ళీ కొంచెం ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ కొంచెం వీక్గా కనపడుతుంది. ఈ మధ్య చూస్తే కనుక బ్యాంక్ స్టాక్స్, బ్యాంక్ నిఫ్టీ పెరగడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కాకుండా మనకి ప్రైవేట్ బ్యాంక్స్లో బాగా ర్యాలీ వచ్చింది. ముఖ్యంగా ఫ్రంట్ లైన్ చూస్తే కనుక ఐసిఐసిఐ బ్యాంక్ అని, అందులో ముఖ్యంగా మనకి చూస్తే కనుక హెచ్డిఎఫ్సి బ్యాంక్ బాగా పెరగడంతో ఈ స్టాక్స్లో కొంచెం ర్యాలీ వచ్చింది. కానీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో మటుకు అండర్ పెర్ఫార్మ్ చేసింది. కానీ లాస్ట్ 3 నెలలుగా చూస్తే కనుక హై నుంచి ఒక 10% వరకు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో కరెక్షన్ వచ్చింది. కాబట్టి మైట్ బి కొంచెం ఈ లెవెల్లో సారీ టు ఇంటర్వ్యూ. Yeah.